కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలకు ఇచ్చిన హామీని అమలు చేయాలి. మాయిదారి స్మార్ట్ మీటర్లు మాకొద్దు. మాయిదారి స్మార్ట్ మీటర్లు మాకొద్దు. అదానీ ఒప్పందం వెంటనే రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేయాలి. రైతులకి రైతాంగానికి ఉచిత విద్యుత్ వెంటనే అమలు చేయాలి. మన రాజమండ్రి సిటీలో సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఆఫీస్ ఎదురుగా పూలే విగ్రహం గారి దగ్గర మన రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు, అలాగే ప్రతి వ్యాపార సంస్థకి కూడా స్మార్ట్ మీటర్లు బిగించాలని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారు ఇంటింటికి ఆదాని మనుషుల్ని స్మార్ట్ మీటర్ని పంపించి బిగించడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయం. స్మార్ట్ మీటర్లు అనేది జనాల్ని సెరిగి పిప్పులాగా పీల్చి పిప్పు చేయడం కోసమే ఈ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. దాన్ని తక్షణం ఆపాలని, అలాగే ఆదానితో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని తక్షణం రద్దు చేసుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గర మరి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మనందరికీ కూడా తెలుసు, ఆదాని అనేవాడు నరేంద్ర మోడీకి బినామీ. నరేంద్ర మోడీ వెళ్తుంటే నీడ రాదు, ఆదాని వెళ్తూ ఉంటాడు వెనకాల. నీడ లాంటి వాడు నరేంద్ర మోడీకి ఆదాని. ఇతనికి మరి ఈ విద్యుత్ ఒప్పందం చేసి ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ మరి ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం జరుగుతుంది. ఏ రాష్ట్రంలోనూ అంటే మన ఎన్డీఏ కూటమి అంటే మన బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడా కూడా ఈ స్మార్ట్ మీటర్ల సిస్టమ్ పెట్టలేదు నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే వాళ్ళు నష్టపోతారని. అలాగే తెలంగాణలో కూడా తెలంగాణ వాళ్ళు స్మార్ట్ మీటర్లు వద్దు చీపమని చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2023లో ఆదాని దగ్గర 1750 కోట్ల రూపాయల లంచం తీసుకుని 25 సంవత్సరాలకి ఈ స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ని ఆదానికి ఇవ్వడం జరిగింది. దీనివల్ల మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకి 1,60,000 కోట్ల రూపాయలు భారం పడే పరిస్థితి ఉంది. దానికి మన ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంగీకారం తెలిపి 25 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ ఆదాని అనేవాడు మరి అమెరికాలో నేను సౌర విద్యుత్ కాంట్రాక్టులు తీసుకుంటున్నాను, సౌర విద్యుత్ జనరేట్ చేసి సప్లై చేస్తాను, దాని గురించి పెట్టుబడులు కావాలని చెప్పి 25,000 కోట్ల రూపాయలు అమెరికాలో వసూలు చేయడం జరిగింది పెట్టుబడుల నిమిత్తం. ఆ తర్వాత ఆ డబ్బు పట్టుకొచ్చి ఇండియాలో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియని పరిస్థితిలో ఇండియన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా సంస్థ ఈ డబ్బు పట్టుకెళ్ళిపోయాడు అమెరికా నుంచి 25,000 కోట్లు ఏం చేస్తున్నాడు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఇండియాలో మన జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చాడని చెప్పి తేలింది. వెంటనే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాలో మరి కేసు ఫైల్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఆదాని జగన్మోహన్ రెడ్డి లంచం ఇచ్చినోడు లంచం తీసుకున్నవాడు ఇద్దరు కూడా నేరస్తులుగా భావించి వాళ్ళు ఫెడరల్ బ్యూరో కోర్టులో వాళ్ళు పెట్టాలి. కానీ ఏంటంటే నరేంద్ర మోడీ వెళ్ళి ఆదానీని కనుక జైల్లో పెడితే నరేంద్ర మోడీని పెట్టినట్టే, బాబు నన్ను పెట్టినట్టే అవుతుంది, ఈ కాలు పెట్టుకుంటాను మన ఆదానీని మాత్రం పెట్టొద్దంటే జగన్ కూడా ఎస్కేప్ అయిపోయాడు. ఆ జగన్ ఆదాని ఆ రకంగా ఎస్కేప్ అయిపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే స్మార్ట్ మీటర్లు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు. ఆవేళ ఎలక్షన్లో లోకేష్ చెప్పాడు, ఎవడన్నా స్మార్ట్ మీటర్ బిగిన దానికి మీ ఇంటికి వస్తే మీరు తక్షణం మీటర్ తీసుకుని రోడ్డు మీద పాడేసి దాన్ని చెత్త కొట్టండి అని చెప్పి ఆవేళ స్లోగన్లు ఇచ్చాడు ఎవరో మన లోకేష్. ఈవేళ ఈ లోకేష్ ఎక్కడ పోయాడు ఈ స్మార్ట్ మీటర్లు బిగిందంటే? పవన్ కళ్యాణ్ అయితే ఎవడైనా స్మార్ట్ మీటర్ మీ ఇంటికి తెస్తే ఆడినట్టు చెత్త కొట్టండి అన్నాడు. ఏమైపోయారు వీళ్ళంతా అని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈ చంద్రబాబు నాయుడు ఈ స్మార్ట్ మీటర్లు కంటిన్యూ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ఆదాని చంద్రబాబు నాయుడికి జగన్కి ఇచ్చినట్టే డబ్బుని ఇచ్చి ఉండాలి 2,000 కోట్లు, లేదా
నరేంద్ర మోడీ కూర్చోరా అబ్బాయి, నువ్వు పెద్దగా మాట్లాడుకో, సరిపోద్దులా మీటర్లు పెట్టుకొని ఏదైనా మరి చంద్రబాబుకి చెప్పి ఉండాలి. ఈ కారణాల వల్లే మన రాష్ట్రంలో ఈవేళ ఈ స్మార్ట్ మీటర్ సిస్టమ్ అనేది పెట్టడానికి ట్రై చేస్తారు. ఒకసారి స్మార్ట్ మీటర్ పెడితే పొద్దున ఒక టైప్ ఆఫ్ రీడింగ్ ఉంటుంది, మధ్యాహ్నం ఒక టైపు, సాయంత్రం ఒక టైపు, రకరకాల టైపులో మీటర్ మనకి ఛార్జీలు మారిపోతాయి. దానివల్ల ఏంటంటే మన మీటర్కి ఎంత వస్తుందో మనకే తెలియదు. స్మార్ట్ మీటర్లుగా మన స్మార్ట్ ఫోన్లకి ఛార్జ్ చేయించుకున్నట్టు ముందే ఛార్జ్ చేయించుకోవాలి. ఎప్పుడు అయిపోద్దో డబ్బులు అయిపోతే ఆటోమేటిక్గా కరెంట్ అయిపోద్ది. మనం ఒక రోజు డిలే చేస్తే 100 రూపాయలు పెనాల్టీ కట్టి కానీ మళ్ళీ మనకి కనెక్షన్ ఎవరు. ఈ రకంగా ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించిన ఈ ఉద్యమానికి మిగిలిన వామపక్ష రాజకీయ పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు కూడా రంగంలో దిగి దీన్ని ఒక ఉద్యమ రూపం తీసుకొస్తే తప్ప ఇది సఫలీకృతం కాదు. లేకపోతే ఈయన ప్రారంభించినటువంటి ఈ ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమానికి వాళ్ళందరూ చేయూరిస్తే ఇది తప్పకుండా గ్రాండ్ సక్సెస్ అవుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు జనం అందరూ అడుగుతున్నారని చెప్పి చెత్త పనులు తీర్చడు. విద్యుత్ సమస్యలపై రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ రిలే నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేయబడింది. ఎందువల్లంటే స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల ప్రజలు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స్మార్ట్ మీటర్లు మనం కాల్చిన దానికన్నా ఎక్కువ చూపెడతా ఉన్నాయి మీటర్స్లో. అంతేకాకుండా కరెక్ట్గా నెలకి 30 రోజుల సమయం కాకుండా 30 రోజుల తర్వాత తీసుకుంటున్నారు. దానివల్ల యూనిట్ రేట్లలో తేడా వచ్చి కూడా ఎక్కువ బిల్లు వచ్చే పరిస్థితి ఉంది. అంతేకాకుండా అదానీతో చేసుకున్న ఒప్పందం వల్ల ఈ సమస్య ఏర్పడింది. ఈ అదానీ అంబానీ వీళ్ళందరూ కూడా ప్రజల్ని దోచేసే పనిలోనే ఉన్నారు. దానికేమో ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్ అలాగే కేంద్రంలోని మోడీ గవర్నమెంట్ కూడా వత్తాసు పలుకుతూ వాళ్ళని మరింత కోటీశ్వరం చేయాలన్న ఒక పథకంతో ఇలాగా ప్రజల మీద, దేశ ప్రజల మీద భారం మోపుతున్నారు. కాబట్టి దీన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఈ దీక్షా శిబిరం చేపట్టింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఈ రకమైన నిరసనలు చేయాలని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ.